మీరు ఇప్పుడు మీ అడ్వకేట్ని వాచ్ కూడా చేయొచ్చు. ఆ ప్రొఫెషన్కి ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ మీకు లాభం వస్తుంది. కొన్ని సిగ్నల్స్ కెన్ హెల్ప్ యూ మన అడ్వకేట్ బెటరా కాదో తెలుసుకోవడానికి. ఏంటవి? ఫస్ట్ అఫ్కోర్స్ ఎంక్వైరీ చేయండి ఎలా వాళ్ళ ప్రీవియస్ క్లయింట్స్, బట్ అది చాలా కేసెస్లో పాసిబుల్ కాదు. క్లయింట్స్ మీకు ఎట్లా తెలుస్తుంది? అందుకని అడ్వకేట్స్ని కలిసినప్పుడు చూడండి, ఒక గుడ్ అడ్వకేట్ అయితే ఏం చేస్తారు, మీకు కేస్ని ఎడ్యుకేట్ చేస్తారు. మీ కేసులో ఇది అవుతుందండి, ఈ కేసు వేస్తున్నాం, ఈ కేసు వేయడం వల్ల ఇది జరుగుతుంది అండ్ ఈ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో, సరిగ్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు. మీకు అనిపించాలి ఇతనికి దీని గురించి తెలుసు బాగా అని. సెకండ్ థింగ్, మీకు వాళ్ళ కేసులో ఖచ్చితంగా అయిపోతుంది మనం గెలుస్తున్నాం అని చెప్తే అసలు నమ్మద్దనే చెప్తా. ఎందుకంటే అది ఆయన చేతిలో కూడా లేదని ఆయనకు కూడా తెలుసు. యూ కెన్ ట్రై. ఒక అడ్వకేట్ బాధ్యత కూడా ఇది. నేను చెప్పి వేరే అడ్వకేట్స్ని అఫెండ్ చేయడం కాదు, మా బార్ కౌన్సిల్ రూల్స్లో ఉన్నాయి అవి. దట్ ఎడ్యుకేట్ చేయాలి. జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పారు ఇది. సో కేసులో గెలిచే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓడే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, నిజాలు చెప్పగలగాలి, ఆనెస్ట్గా ఉండాలి మీతో, అక్కడ కనిపెట్టచ్చు. ఈ విధాల్లో మీరు అడ్వకేట్స్ని చూస్ చేసుకుంటారు. బట్ కేసు తీసుకున్న తర్వాత కూడా దేర్ ఆర్ సంథింగ్స్. ఎట్లా, మీ కేసు నంబర్ ఆయన మీకు ఇవ్వాలి బాధ్యతగా, సో దట్ మీరు మీ కేసు చెక్ చేసుకోవచ్చు. ఆర్ అట్లీస్ట్ మీరు అడిగి తీసుకోండి. కేసులో ఏం జరుగుతుందో తెలుస్తుంది, రేపు ఏం కహాని చెప్తారో ఆయన తెలియదు కదా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదొక టిప్ ఏదైతే ఉందో చాలా మందికి తెలీదు. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్ట్స్ ఉన్నాయి అంటే చాలా మందికి తెలుసు, కానీ నేను ఆశ్చర్యపోయా ఎంతమందికి తెలియదు అనే విషయం తెలిసి. మీకు లిటరల్గా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో లైవ్లో కనిపిస్తాయి. జడ్జ్ ఏం చెప్తున్నాడు, అడ్వకేట్ ఏం చెప్తున్నాడు, మీ నంబర్ ఎప్పుడు వచ్చింది, అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది ఎందుకు వచ్చింది, కోవిడ్ టైంలో వచ్చింది. అడ్వకేట్స్ ఇంట్లోనే కూర్చొని ఆర్గ్యూ చేయగలగాలి కాబట్టి. మీరు ఇప్పుడు మీ అడ్వకేట్ని వాచ్ కూడా చేయొచ్చు. నేను చెప్తే ఇది ఆ ప్రొఫెషన్కి ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ మీకు లాభం వస్తుంది. దట్ వే మీరు ఆన్లైన్ కూడా మీ అడ్వకేట్ని వాచ్ చేసి తెలుసుకోవచ్చు ఎంత మాత్రం ఏం చేస్తున్నారు అనేసి. అటెండ్ అయ్యారా లేదా, ఫస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు ప్రొసీడింగ్స్, ఈ రోజు అటెండ్ అయ్యారా లేదా మీ కేసుని, ఎవరైనా పంపించారా లేదా. సో దిస్ వే మీరు తెలుసుకోవచ్చు కొంచెం. ఇట్ విల్ హెల్ప్ యూ